ఆమేన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులారా, వివాహము అనేది ఒక మంచి ప్రసంగము చేయడము వలన మంచి దైవ సేవకుడు వచ్చి మరి పెళ్లి జరిగించడము వలన ఆ వివాహ వ్యవస్థ ఉన్నతముగా ఉంటుంది అని అనుకోవడము మనందరి అవిధేయత అవుతుంది. ప్రియులారా, వివాహము ఎవరు జరిగించినా, ఎవరు వాక్య సందేశము విత్తిన, దేవుడు వివాహము చేసుకుంటున్నటువంటి మరి ఇరువురు దేవుని మాటకు విధేయులై తమ జీవితాలలో దేవునికి నమ్మకంగా దేవుడు అప్పగించిన ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకున్నప్పుడు ఆ వివాహము ఘనమైనదిగా ఉంటుంది. అపోస్తుడైన పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో చెబుతాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను అన్నాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని పత్రికలలో మనం ప్రింట్ చేసుకుంటాం చాలా వరకు. కానీ ఆ మొత్తము సెంటెన్స్ మనం చదివినట్లయితే ఇలాగూ రాయబడి ఉన్నది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చునని రాయబడి ఉన్నది. ఈ మొత్తము వచనమును మనము తప్పకుండా చదువుకోవాలి. దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఈ మాట, వివాహ వ్యవస్థలో దేవుడు నియమించిన ఈ వివాహ వ్యవస్థ అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అన్ని విషయంలో ఘనమైనదిగా ఎప్పుడు ఉంటుంది అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించినప్పుడు. మరి దైవ సేవకులు ఇందాకలా 2 వచనాలు చదివించారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి ముందున్న లేఖన భాగము, అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి లేఖన భాగం. అయితే సాధారణంగా 3 వచనాలు సాధారణంగా చదివిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. 22వ వచనము నుండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ మాటలలో మనము దేవుని యొక్క ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. ఒక భార్య ఏ విధంగా పురుషునికి లోబడి ఉండాలి, భర్త భార్య విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి. ఇది ఈ చెప్పబడిన విషయాలన్నీ మరి నెరవేర్చడానికి మనం సాధ్యపడదు పిల్లలు. ఎందుకు సాధ్యపడదంటే మనమందరం ఆదాము పిల్లలము. ఆదాము దేవుని మాటకు అవిధేయుడు. అంటే మనమందరం ఎవరి పిల్లలము? అవిధేయుని పిల్లలము. ఇప్పుడు దేవుడు చెబుతున్న మాటను ఆదాము ధిక్కరించినట్టుగా, ఆదాము అవిధేయుడైనట్టుగా మనమందరము కూడా పెళ్లి విషయంలో కానీ మన దైనందిన జీవితంలో కానీ చెప్పబడిన ఏ ఆజ్ఞను కూడా నెరవేర్చడానికి మనకు అర్హత లేదు. మనము దాన్ని నెరవేర్చలేము, దాన్ని అనుసరించి నడుచుకోలేము. మరి ఏం చేయాలి? దేవుడు అప్పగించిన ఆజ్ఞలు నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి అంటే, ప్రియ సహోదరి, మరి 2వ
రెండవ వాక్యముగా యోహాను సువార్తల నుండి ఆ 2వ అధ్యాయములో చెప్పబడినట్లుగా కానాను పెండ్లి విందుకు యేసుక్రీస్తు ప్రభు వారు పిలువబడ్డారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సూచక క్రియను జరిగిస్తారు. ఆ విందు యజమాని మరి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరి మెచ్చుకుంటాడు. ఆ విందు జరిగిస్తున్న ఈ కుటుంబాన్ని కూడా మెచ్చుకుంటాడు. ఏమనంటే ప్రతి ఒక్కరూ ముందు మంచి ద్రాక్షరసమును పోసి తర్వాత మరి చెప్పుది పోస్తారు కదా, మీరు ఇంతకంటే శ్రేష్టమైనది మాకు ఇచ్చుచున్నారని అంటాడు. అదే ఆ విషయాన్ని మనము తప్పకుండా గ్రహించాలి. ప్రతి వివాహ వ్యవస్థలో ప్రేమ అనురాగాలన్నీ తక్కువైపోతూ ఉంటాయి. పిల్లల లోపడడం అనేది తక్కువైపోతుంది స్త్రీలలో, ప్రేమించడం అనేది తక్కువైపోతుంది పురుషులలో. అప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సూచక క్రియలకు జరిగించాడో, అయ్యా నా భర్త ఎడల నేను లోబడి జీవించడానికి ఆ ద్రాక్షరసము నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రతి పురుషుడు అదే ప్రార్థన చేయాలి. అయ్యా నా భార్యను ప్రేమించడానికి నాకు ద్రాక్షరసమును దయచేయమని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థనలు ప్రతి భార్య భర్తలు చేయగలుగుతారో వారి జీవితంలో ఉన్నతమైన విధంగా వారి వివాహ జీవితం ఉంటుంది. పిల్లలు ఉత్తమమైన విధంగా ఉంటుంది. ఆ ఉత్తమమైన జీవితమును కనపరిచినటువంటి శ్రేష్ఠ భక్తులు మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయములో మరి జకరియా ఎలిజబెత్ అమ్మలు ఉన్నారు. వారు దేవుని ఆజ్ఞలకు విధేయులైనారు. అవిధేయులైనటువంటి ఆదాము సంతానములో నుండి మరి విధేయులుగా దేవుని ఆజ్ఞలకు వారు లోబడి జీవించారు. 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము దయచేసి 5వ వచనంలో 5-6 వచనాల్లో చూసినట్లయితే, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇద్దరు భార్య విషయంలో భర్త విషయంలో దేవుడు చెబుతున్న సాక్ష్యం ఇది. దేవుడు ఇస్తున్నటువంటి మరి సాక్ష్యము ఏమై ఉన్నదంటే, వీరిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పునను విధుల చొప్పునను దేవుని దృష్టికి నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండినని రాయబడి ఉన్నది. ఈ సాక్ష్యము ప్రియ కుమారుడు మనోజ్, అదేవిధంగా ప్రియ కుమార్తె జస్మిత వారి జీవితాంతం కలిగి ఉండాలని నేను ఆశీర్వదిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతి వివాహ వ్యవస్థలో భర్త అనుకున్నాలి, నా భార్య ఎడల నేను ప్రేమ కలిగి నడుచుకోవాలని అనుకున్నానంటే అనుకుంటే జరిగిపోదు. అనుకుంటే జరగంది ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా జరుగుతుంది. ప్రియులారా, మన ప్రధాన యాజకుడు అని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు మన వలని అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు కనుక సమయోచితమైన సహాయమును అనుగ్రహించడానికి కృప పొందిన ధైర్యముతో మనం కృపాసనం యొద్దకు చేరుదామని ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాలలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, మన యేసుక్రీస్తు ప్రభువారు అన్ని విషయంలో శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఈనాడు సమాజంలో చూసినట్లయితే విచ్చలవిడిగా అన్యాయము జరుగుతున్నది. చదువుకున్న మన మూల వాక్యములో మరి దేవుడు చెబుతున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టు అన్నాడు. న్యాయముగా నడుచుకున్నట్టు అంటే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకున్నట్టు డైరెక్ట్గా నేను ఒక స్టేట్మెంట్కి వచ్చేస్తా ఉన్నాను. పిల్లరా, వివరించడానికి టైం లేదు కాబట్టి న్యాయముగా నడుచుకోమని చెబుతా ఉన్నాడు. మొదటి విషయం, న్యాయముగా నడుచుకున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానిరన్నారు. ఇంకా ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. పిల్లలు, న్యాయముగా నడుచుకున్నవాడు పరలోక రాజ్యములో ఉంటాడు. నీ జీవితంలో అన్యాయముగా నడుచుకుంటే నువ్వు నరకంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. తర్వాత ఇంకొక మాట అన్నాడు, న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటే అన్నాడు. కనికరమునే మాటను తర్వాత మనం చూసుకుందాం. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు అన్నాడు. మూడవ విషయం, మొదటి విషయంలో అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానిరు. కాబట్టి
నీ భార్య విషయంలో కానీ నీ భర్త విషయంలో కానీ అన్యాయం చేయడానికి వీల్లేదు. తర్వాత దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. దీన మనస్సు అంటే దీన మనస్సుకు యాంటోనమీ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ప్రభునందు ప్రియులారా గర్వము. దీన మనస్సుకు ఆపోజిట్ గర్వము. కాబట్టి అహంకారం పడిపోవటకు ముందు గర్వము నడుచునని రాయబడి ఉంది. అహంకారం అనే మనస్సు నడుచునని. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే మనము దీన మనస్సు అనే వస్త్రమును తప్పకుండా ధరించుకొని ఉండాలి. నీ భార్య విషయంలో కానీ నీ భర్త విషయంలో కానీ సమాజము విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ నువ్వు ఎక్కడ ఎలా ప్రయాణం చేస్తున్నా ప్రవర్తిస్తున్నా ప్రతి చోట నీవు దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకున్నప్పుడు నీవు క్రీస్తు కుమారునివి కుమార్తె అని పిలువబడతాం. హల్లెలూయా. మన యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకములో తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. ఆయన ఎలా పుట్టాడు? రిక్తునిగా చేసుకొని తాను తగ్గించుకొని దీనుడై ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అలా చేసినప్పుడు మనం చేయడానికి మనం కూడా అది ప్రవర్తించాలి. తర్వాత కనికరము ప్రేమించుట అన్నాడు. కనికరమును ప్రేమించడం అంటే మన యేసుక్రీస్తు ప్రభువు వారు కనికరము గలవాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన లేకపోతే మనకి ఇక్కడ ఈ సమాజ కూటమే లేదు. మనమందరము క్రీస్తు రక్తములో కడగబడిన వారు, మనమందరము ఎన్నుకొనబడిన వారు, ఏర్పరచుకొనబడిన. మనకు ఏ యోగ్యత ఉందని ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఏ యోగ్యత లేదు. మనం ఏదో అందంగా ఉన్నామనో మంచి సెంటు కొట్టుకున్నామనో మనల్ని దేవుడు కోరుకున్నాడు. మనమందరము నరక పాత్రులము, దేవుని దృష్టికి శత్రువులము, అవిధేయుని కుమారులము కుమార్తెలము అయినటువంటి మన జీవితాలను దేవుడు కనికరించాడు. హల్లెలూయా. కనికరించాడు. ఎఫెసీ పత్రిక దయచేసి చూడండి. ఈ ఒక్క మాటను నేను చూపించి నేను ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయము 1వ వచనములో చెబుతాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడు? ఏం మనం చేశాము అంటే మనం ఏం చేయలేము కదా, జస్ట్ ఆయన నమ్మినాము. దయచేసి 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతని రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము అన్నాడు. దేవుని వలన కలిగినది, దేవుని వలన మనం కనికరింపబడ్డాము. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను కనికరించాలి. నీ భార్య ఏదైనా చిన్న పొరపాటు చేసినా నీవు కనికరం చూపించగలగాలి. నీ భర్త ఏదైనా పొరపాటు చేసినా నువ్వు కనికరించగలగాలి. కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయింది. సమాజము చిన్నాభిన్నం అయిపోయింది. ఈనాడు ఉమ్మడి కుటుంబాలు లేవు. కారణం ఏంటంటే కనికరం చూపించకపోవడం. నీ దేవుడు కనికరం కలిగిన వాడు కదా, నువ్వేది కనికరం చూపించావు? ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులమైన మనమందరము లోకమునకు ఉప్పై ఉండాలి, లోకమునకు వెలుగై ఉండాలంటే న్యాయముగా మనం నడుచుకోవాలి. అన్యాయం మన జీవితంలో తాము లేకుండా జీవించాలి. హల్లెలూయా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరన్నాడు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరకుండా ఉన్నట్టు మనం పిలువబడలేదు. ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నట్టుగా మనం పిలువబడ్డాం. కాబట్టి మన జీవితంలో అన్యాయానికి చోటు ఉండదు పిల్ల. అదేవిధంగా కనికరమును ప్రేమించగలగాలి. యేసయ్య మనల్ని కనికరించాడు. మనకేదో యోగ్యత ఉన్నదని బట్టి కనికరించలేదు. మనము అయోగ్యులమని ఆయన కనికరించాడు. ఆ కనికరమును మనం కూడా చూపించగలగాలి. దీన మనస్సు కలిగి నీ ప్రవర్తనని చూసిన ప్రతి ఒక్కరు చెప్పగలగాలి, పలానా వ్యక్తి యేసుక్రీస్తును నమ్ముకున్నాడు, యేసుక్రీస్తు భక్తుడని చెప్పగలగాలి. ఈనాడు సమాజంలో క్రైస్తవులు ఎవరో అన్నులు ఎవరో గుర్తుపెట్టలేకుండా పరిస్థితులు ఉన్నాయి. అలా ఉండకూడదు పిల్లరా. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సరి చేసుకుంటూ దేవుడు ఆనందించే కుటుంబాలను మనం నిర్మాణం చేసుకున్నాలి. హనోకు దేవునితో నడిచాడు. కుమార్తెలను కనుచు దేవునితో నడిచాడు. ఆ అనుభవంలో మరి క్రైస్తవ కుటుంబాలు ఉండాలి. అకుల ప్రిస్కిలను గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. వారి ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినదని అంటాడు రోమాపత్రిక చివరి అధ్యాయంలో. అలా ప్రతి కుటుంబము దేవునికి ఉపయోగకరమైన కుటుంబముగా, దేవుడు నివాసము చేసే కుటుంబముగా మార్చబడ్డప్పుడు ఈ లోకము ఆశీర్వదింపబడుతుంది. లోకము ఆశీర్వదింపబడాలంటే మొట్టమొదటిగా మనం ఆశీర్వదింపబడాలి. మనం ఆశీర్వదింపబడాలంటే దేవుడు అప్పగించిన పద్ధతులను మనము తప్పకుండా నిర్వర్తించాలి పిల్లలు. కాబట్టి వివాహ వ్యవస్థ
అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెనన్నాడు. ఆ ఘనమైనదిగా ఉండాలంటే మనము న్యాయముగా నడుచుకోవాలి, కనికరంలో ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఈ వివాహ వ్యవస్థ ఘనమైనదిగా ఉంటుంది. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన ఇరువైపుల బంధువులకు ప్రత్యేకంగా వివాహ వ్యవస్థలో జతపరచబడుతున్న ప్రియ కుమారుడు మనోజ్కును ప్రియ కుమార్తె జస్మితకును దేవుడు తన అనంతమైన కృపా కనికరము సమాధానము వారి జీవితంలో మెండుగా కలుగజేసి ఆశీర్వదించి మహిమను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.